నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సిట్ ఆన్ చైర్ ఈస్ కోడెడ్ యాజ్ SKMICN అండ్ ద చైర్ బ్రోక్ ఈస్ కోడెడ్ యాజ్ GMFRMI. హౌ ఈస్ చైర్ కోడ్ ఇన్ ద గివెన్ లాంగ్వేజ్? చైర్కి కోడ్ ఏమిటి అంటున్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి. చైర్ అనేది మీరు చూస్తే కనుక ఇదిగో ఇక్కడ ఉంది చైర్, అవునా కదా. అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చైర్ ఉంది, అవునా కదా. అంటే ఈ రెండిట్లో కామన్గా మీకు చైర్ అనే వర్డ్ ఉంది. మరి అప్పుడు చైర్కి సంబంధించిన కోడ్ కూడా రెండిట్లో కామన్గా ఉండాలి. మరి ఈ రెండిట్లో కామన్గా మీకు ఏ కోడ్ కనిపిస్తుందో చూడండి. రెండిట్లో కామన్గా మీకు ఇక్కడ MI ఉంది, ఇగో ఇక్కడ కూడా MI ఉంది, అవునా కదా. ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఈ రెండిట్లో చైర్ అనే వర్డ్ మాత్రమే కామన్గా ఉంది. సో చైర్ అనే వర్డ్ మాత్రమే కామన్గా ఉంది కాబట్టి కోడింగ్లో MI మాత్రమే కామన్గా ఉంది. సో అందుకని ఆన్సర్ ఏమిటంటే MI. ఈ క్వశ్చన్ చూడండి, ఇది సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సిరీస్ సంబంధించిన క్వశ్చన్ చూడండి. ఫస్ట్ అది ఈ ప్లేస్లో ఉంది, సెకండ్ ఈ ప్లేస్కి వచ్చింది, తర్వాత ఈ ప్లేస్కి వచ్చింది, తర్వాత ఈ ప్లేస్కి వచ్చింది. అని మీరు గమనిస్తే కనుక ప్లేస్ అనేది మీరు చూస్తే కనుక ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఫస్ట్ ఈ ప్లేస్కి వచ్చింది, తర్వాత ఈ ప్లేస్లో ఉంది, తర్వాత ఈ ప్లేస్లో ఉంది, తర్వాత ఈ ప్లేస్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఈ ప్లేస్కి వెళ్ళిపోవాలి, అవునా కదా. అంటే ఈ ప్లేస్లో మనకి కనిపించాలి. ఈ ప్లేస్లో చూడండి, ఈ ప్లేస్లో ఎల్ ఇక్కడ ఉంది, అవునా కదా. ఇగో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ ఏమైంది మీరు గమనించండి. ఫస్ట్ ఇక్కడ చూస్తే కనుక ఎల్ ఎలా ఉంది, తర్వాత ఏమైందంటే ఎల్ ఇగో ఇలా మిర్రర్ ఇమేజ్ లాగా వచ్చింది, మళ్ళీ ఎల్ ఉంది, తర్వాత మిర్రర్ ఇమేజ్ లాగా వచ్చింది. అని ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి? ఎల్ రావాలి. ఎల్ కరెక్ట్గా ఎల్ ఉన్నట్టే ఉండాలి. ఇగో ఎల్ కరెక్ట్గా ఇక్కడే ఉంది, మిగతా చోట్ల ఎల్ కరెక్ట్గా లేదు. అప్ డౌన్ ఉంది, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ అలా ఉన్నాయి. కానీ కరెక్ట్గా ఎల్ ఉన్నది ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంది. సో ఇదే ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? మనకి ఈ పొజిషన్లో ఎల్ రావాలి, అది కూడా ఎగ్జాక్ట్గా ఎల్ కరెక్ట్గా ఉండాలి. మిర్రర్ ఇమేజ్ కానీ వాటర్ ఇమేజ్ కానీ అలా ఉండకూడదు, కరెక్ట్గా ఎల్ ఉండాలి. అలా ఎల్ కరెక్ట్గా ఉన్నది ఆప్షన్ 1 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. చూడండి, 14 రిలేటెడ్ టు 30, 9 రిలేటెడ్ టు 20, మరి 4 అయితే ఏమవుద్ది అంటున్నారు. ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా లాజిక్ గమనించండి. 14 నుంచి 30 ఎలా వచ్చింది ఆ లాజిక్ అని తెలిస్తే సేమ్ అదే లాజిక్ ప్రకారం 9 నుంచి 20 ఎలా వచ్చిందో తెలుసుద్ది. ఇప్పుడు దాని ప్రకారం మనకి 4 నుంచి ఆన్సర్ ఏమిటనే సంగతి తెలుసుకోవాలి మనం. చూడండి, 14 నుంచి 30 ఎలా వచ్చింది ఒకసారి చూడండి. 14 నుంచి 30 ఎలా వచ్చింది. 14ని డబల్ చేసామనుకోండి ఎంత? 28. 28 ప్లస్ 2 చేసామనుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే 30 వస్తుంది, అవునా కదా. సేమ్ టు సేమ్ అలానే 9 డబల్ చేసామనుకోండి, 9 2 టైమ్స్ చేస్తే 18, 18 ప్లస్ 2 చేస్తే ఎంత అంటే 20, అవునా కదా. మరి అదే లాజిక్ అప్లై చేస్తూ 4ని డబల్ చేస్తే 8, 8 ప్లస్ 2 చేస్తే ఎంత అంటే 10. సో మనకి ఆన్సర్ ఎంత అంటే 10 ఇంటూ 2 ప్లస్ 2. అర్థమైందా? అక్కడున్న నెంబర్ని మనం ఇంటూ 2 ప్లస్ 2 చేసి సరిపోతుంది. ఎస్, ఇంటూ 2 ప్లస్ 2 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది 4 ఇంటూ 2 ప్లస్ 2. 4 ఇంటూ 2 చేస్తే 8, 8 ప్లస్ 2 చేస్తే 10 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. నెంబర్ సిరీస్, ఎస్, నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఈ సిరీస్ని మీరు చూడండి, 317, 83, 329, క్వశ్చన్ మార్క్ 1961. అంటే ఈ సిరీస్ అనేది ఫాస్ట్గా పెరుగుతూ వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మల్టిప్లికేషన్, స్క్వేర్ అలాంటివి ఇన్వాల్వ్ అయినాయి అర్థం అనమాట. చూడండి ఒకసారి, 3 నుంచి 17 ఎలా వస్తుంది. 3 ఇంటూ 6 చేస్తే 18, 18 మైనస్ 1 చేస్తే 17, అవునా కదా. 17 ఇంటూ 5 చేసామనుకోండి, 17 ఇంటూ 5 చేస్తే 85, 85 నుంచి 2 తీస్తే ఎంత అంటే 83, అవునా కదా. అలానే 83 ఇంటూ 4 చేస్తే ఎంత వస్తుంది మనకి? 83 ఇంటూ 4 చేస్తే మనకి అప్పుడు ఎంత వస్తుంది అంటే 332 వస్తుంది, అవునా కదా. 332 మైనస్ 3 చేసామనుకోండి అప్పుడు 329. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఇంటూ 3 మైనస్ 4 చేయాలి, అవునా కదా. చూడండి, ఇంటూ 6 మైనస్ 1, ఇంటూ 5 మైనస్ 2, ఇంటూ 4 మైనస్ 3, నెక్స్ట్ ఏం రావాలంటే ఇంటూ 3 మైనస్ 4 రావాలి, అవునా కదా. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం మల్టిప్లై చేయొద్దు, జస్ట్ లాస్ట్ డిట్ వెరిఫై చేసుకుందాం. ఎందుకంటే మొత్తం మల్టిప్లై టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు లాస్ట్ వెరిఫై చేస్తే 9 3 టైమ్స్ 27, 7 మైనస్ 4 చేసి 3 రావాలి, లాస్ట్లో 3 రావాలి. 3 వచ్చే ఆప్షన్ ఇక్కడ ఉంది. అంటే రెండింటిలో ఏదో ఆన్సర్ అవ్వచ్చు కాబట్టి ఒకసారి మనం మల్టిప్లై చేస్తే కనుక ఏముంది చూడండి. అప్పుడు 320 ఇంటూ 3 చేసామనుకోండి 960 ప్లస్ 27 చేస్తే 987, 987 నుంచి 4 చేస్తే 983. సో ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ 1. ఎస్, 983 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఒకసారి చూడండి, ఫస్ట్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేశారు, తర్వాత పేపర్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేశారు, ఆ తర్వాత ఇలా కట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఏమవుతుంది అంటున్నారు. చూడండి, ఎప్పుడైతే పేపర్ని ఇలా ఓపెన్ చేస్తామో అప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి మిర్రర్ ఇమేజ్ వేయాలి. పేపర్ని ఎప్పుడైతే ఇలా ఓపెన్ చేస్తామో అప్పుడు వాటర్ ఇమేజ్ వేయాలి. చూడండి, ఇప్పుడు దీనికి మిర్రర్ ఇమేజ్ వేసామనుకోండి ఇలా వచ్చుద్ది, ఈకి ఇలా వచ్చుద్ది, అవునా. దీనికి వచ్చేసరికి ఇలా వచ్చుద్ది, అవునా, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటిది కింద ఎక్కడ కనిపిస్తుందో చూడండి ఒకసారి. ఇగో ఇలాంటిది కింద మనకి ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది, ఇంకెక్కడా కూడా సేమ్ ఈ ప్యాటర్న్ లేదు. మళ్ళీ పైకి ఓపెన్ చేసినప్పుడు సేమ్ ఇవే వస్తాయి, అవునా కదా. అంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఏం చెప్తున్నారంటే ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ అయ్యాయి,
అలానే మల్టిప్లికేషన్ డివిజన్ ఇంటర్చేంజ్ అయ్యాయి. ఓకేనా? ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి 1205 మనకి మల్టిప్లికేషన్ బదులు ఏం రావాలి, డివిజన్ రావాలి, ప్లస్ బదులు మైనస్ రావాలి, మైనస్ బదులు ప్లస్ రావాలి. 197 ఇగో డివిజన్, ఇక డివిజన్ ఉంది కదా, డివిజన్ ప్లేస్లో ఏం రావాలి, మల్టిప్లికేషన్ రావాలి 18. ఓకేనా? డివిజన్ ప్లేస్లో మనకి మల్టిప్లికేషన్ రావాలి, డివిజన్ ప్లేస్లో మనకి మల్టిప్లికేషన్ రావాలి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి, బాడ్ మాస్ రూల్ ఫాలో అవుతూ సింప్లిఫై చేయాలి. ఫస్ట్ మనం బాడ్ మాస్ రూల్ ఫాలో సింప్లిఫై చేసి ఏమని చూడండి, 5 2 టైమ్స్ చేస్తే 10, అవునా కదా, 5 4 టైమ్స్ చేస్తే 20, 5 1 టైం చేస్తే 5. ఓకేనా? సో మైనస్ 35 ప్లస్ 197 ఇంటూ 18. చూడండి, మీరు మొత్తాన్ని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ లాజిక్ వెరిఫై చేసుకుంటే చాలు. లాజిక్ వెరిఫై చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది, అవునా కదా. లాజిక్ వెరిఫై చేద్దాం. చూడండి, దీన్ని ఇలా నుంచి చేస్తున్నాను, దీన్ని నేనేమి సింప్లిఫై చేయట్లేదు. 197 ఇంటూ 18 చేసామనుకోండి, అప్పుడు మనకి 197 ఇంటూ 18. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి మనం లాజిక్ వెరిఫై చేస్తే ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. లాజిక్ వెరిఫై చేస్తే ఇగో 7 8 టైమ్స్ చేస్తే 56 6 వచ్చింది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 1 ఉంది, అవునా కదా. సో 1 మైనస్ 5, ఇక్కడ చూడండి 6 ప్లస్ 6 మైనస్ 5 చేస్తే +1, 1 + 1 అంటే 2. సో 2 ఉండాలి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఈ రెండింటిలో ఏదో ఆన్సర్ అవ్వాలి. సో ఖచ్చితంగా ఈ రెండు ఆన్సర్లు కాదు, అవునా కదా. ఇప్పుడు మనం కావాలంటే మొత్తం సింప్లిఫై చేయొచ్చు, లేదంటే ఆప్షన్స్ క్లోజ్గా ఉన్నాయి కాబట్టి డిజిటల్ సమ్ చేసుకోవచ్చు. ఒకవేళ డిజిటల్ సమ్ చేసామనుకోండి, దీని డిజిటల్ సమ్ ఎంత, 2 + 4 + 1 చేసామనుకోండి, దీని డిజిటల్ సమ్ ఎంత వస్తుందంటే మనకి 7 వస్తుంది. మైనస్ 3 + 5 చేస్తే 8 ప్లస్ ఇక్కడ చూడండి 9 పక్కన పెట్టేస్తే 1 + 7 8. ఇగో ఇది 9 ఏ నెంబర్ మల్టిప్లికేషన్ చేస్తే 9 వస్తుంది, అవునా కదా. ఇవి 9 పక్కన పెట్టవచ్చు. 7 - 8 చేస్తే ఎంత, -1 వస్తుంది. -1 ఇంటూ నథింగ్ బట్ 8. సో అవునా కదా. సో డిజిటల్ సమ్ ఎంత వస్తుందంటే మనకి 8 వస్తుంది. సో ఆప్షన్లో డిజిటల్ సమ్ 8 దేనికి వస్తే అది ఆన్సర్ అవుతుంది. చూడండి డిజిటల్ సమ్ 8 దేనికి వస్తుందో. ఇగో ఇక్కడ దీనికి చూస్తే కనుక ఎంత వస్తుంది, 8 + 2 10, 10 + 7 17. 17 అంటే 1 + 7 8 కదా, సరిపోయింది ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ చూడండి 3 + 7 చేసి 10, 10 + 7 చేసి 17. 17 అంటే 1 + 8 17 కదా. 17 అంటే 1 + 7 8 సరిపోయింది. అంటే ఇది సరిపోతుంది, ఇది సరిపోతుంది అని డిజిటల్ సమ్ అప్లై చేస్తే రెండు ఆప్షన్స్ కూడా కండిషన్స్ సరిపోతున్నాయి, అవునా కదా. అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం దీన్ని మల్టిప్లై చేయాల్సిందే. ఎస్ ఆర్ నో. అప్పుడు 197 20 టైమ్స్ చేస్తామనుకోండి, ఎంత వస్తుంది చెప్పండి. 197 20 టైమ్స్, ఎందుకంటే 18 అంటే మనం దాన్ని 20 - 2 రాసుకోవచ్చు కదా. అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి. 197 డబల్ చేసామనుకోండి, ఎంత వస్తుంది అప్పుడు 3940, అవునా కదా. 3940 మైనస్ 394. 3940 మైనస్ 394 చేస్తే ఏమైపోతుంది చూడండి. అప్పుడు ఆబ్వియస్లీ మనకి ఏమొస్తుంది చూడండి, ఇది 6, అవునా కదా. 13 - 9 చేసామనుకోండి, ఎంత వస్తుంది ఇప్పుడు ఇది 4, అవునా కదా. 8 - 3 చేస్తే 5, 3546, 3546. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఆబ్వియస్లీ మనకి ఇదే ఆన్సర్ అవుతుంది, ఇది ఆన్సర్ అవ్వదు, అవునా కదా. ఎందుకంటే ఇది ఆల్రెడీ 3546 దీని వాల్యూ. -35 + 241 అంటే 3752 ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డైస్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం సాల్వ్ చేసేవచ్చు డైస్ సంబంధించినవి. ఇందులో వాళ్ళు ఏమంటున్నారు చూడండి, ఆపోజిట్ టు 6 రోమన్ నెంబర్ 6. చూడండి ఆపోజిట్ రోమన్ నెంబర్ 6, ఇదిగోండి 6 ఇక్కడ ఉంది, అవునా కదా. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ చూడండి 3 5, అవునా కదా. ఇక్కడ కూడా చూడండి 3 5, రెండింటిలో 3 5 కామన్గా ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే రెండు ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయో మిగిలిన వాళ్ళు ఆపోజిట్ అని చెప్పాము. ఇక్కడ 6 ఉంటే ఇక్కడ ఏం మిగిలిపోయిందని 2 మిగిలిపోయింది. అంటే దాని మీనింగ్ 6కి ఆపోజిట్ ఏమిటి అంటే 2. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇందులో మనం ఆడ్ వన్ కనుక్కోవాలి. ఆడ్ వన్ కనుక్కోవాలి. చూడండి 19 3, 55 9, 49 8, 24 4. ఈ 4 ఆప్షన్స్లో ఒక డిఫరెంట్గా ఉంది. ఆ డిఫరెంట్గా ఉన్నది ఏంటో మనం చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. ఒకసారి చూడండి ఎలా అనేది. 3 × 6 చేసామనుకోండి 18, 18 + 1 చేస్తే మనకి 19 సరిపోయింది కదా. నెక్స్ట్ అలానే 9 × 6 చేసామనుకోండి, 9 × 6 9 6 టైం చేస్తే అంత 54, 54 + 1 చేసామనుకోండి 55 సరిపోయిందిగా. నెక్స్ట్ 8 6 టైం చేసామనుకోండి 48, 48 + 1 చేసామనుకోండి ఎంత అంటే 49 సరిపోయింది కదా. 4 × 6 చేసామనుకోండి 24, 24 + 1 చేస్తే మనకి 25 వస్తుంది. కానీ ఇక్కడ 24 ఇచ్చారు, అందుకని డిఫరెంట్ ఏమిటంటే ఆప్షన్ 4. ఓకేనా. ఈ 4 ఆప్షన్స్లో ఏది డిఫరెంట్ అని అడిగారు.
మనం చూస్తే కనుక ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆప్షన్స్ అనేవి సేమ్. సో అది ఆన్సర్ ఏమిటంటే 24:4. కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇది. షీ ఈజ్ రిటన్ యాజ్ EIT, సాడ్ ఈజ్ రిటన్ యాజ్ DBT, హౌ ఈజ్ సన్ రిటన్ అని అడుగుతున్నారు. చూడండి, షీ వచ్చేసరికి ఏమని రాశారు వాళ్ళు, షీ వచ్చేసరికి EIT అని రాశారు, అవునా కదా. నెక్స్ట్ సాడ్ వచ్చేసరికి DBT అని రాశారు, అవునా. ఒకసారి ఇక్కడ లాజిక్ ఏంటో చూద్దాం. ఇక్కడ లాజిక్ ఏంటో చూస్తే కనుక చూడండి, డి అనేది సేమ్ టు సేమ్ వచ్చేసింది, లాస్ట్లో ఉండాల్సింది ఫస్ట్కి వచ్చేసింది. ఎస్ అనేది మీరు చూస్తే కనుక S+1 చేస్తే T వచ్చింది, అలానే ఏకి +1 చేస్తే B వచ్చింది, అవునా కదా. ఇక్కడ కూడా చూడండి, S+1 చేస్తే మనకి T వచ్చింది, H+1 చేస్తే మనకి I వచ్చింది, ఈ అనేది సేమ్ వచ్చేసింది, అవునా కదా. మరి ఆ లెక్క ప్రకారం చూసుకున్నప్పుడు సన్ అన్నప్పుడు N లాస్ట్లో ఉంది కదా, N ఫస్ట్కి వచ్చేయాలి కాబట్టి N అన్ని ఆప్షన్లు ఫస్ట్కి వచ్చింది. S+1 చేస్తే S+1 చేస్తే T రావాలి, అవునా కదా. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సిరీస్ బేస్ క్వశ్చన్ ఇది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఈ సిరీస్ని జాగ్రత్తగా గమనించి నెక్స్ట్ రావాల్సిన ఫిగర్ ఏంటో చూడండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, మొత్తం కంప్లీట్గా డాట్స్ ఉన్నాయి, అవునా కదా, కంప్లీట్గా డాట్స్ ఉన్నాయి. తర్వాత ఏమైందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు సర్కిల్స్ పోయి ఇంటూ మార్క్ వచ్చింది, ఎస్ ఆర్ నో. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే మళ్ళీ మీరు చూడండి, ఇక్కడ ఏమైందంటే 2 సర్కిల్స్ పోయి ఇంటూ మార్క్ వచ్చింది, అవునా కదా. ఇప్పుడు దాని ప్రకారం ఇక్కడ ఏమవ్వాలి, నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు మీరు చూసుకున్నాం కనుక 2 సర్కిళ్ళు పోయి ఇంటూ మార్క్ వచ్చింది. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏమవ్వాలి, 2 సర్కిళ్ళు పోయి ఇంటూ మార్క్ రావాలి, అవునా కదా. అంటే పైన మొత్తం డాట్స్ ఉంటాయి, ఇక్కడ ఈ 2 సర్కిల్స్ అంటే ఈ 2 డాట్స్ పోయి మనకి ఇక్కడ ఇంటూలు రావాలి. చూడండి అక్కడ ఎలా ఉందో ఆప్షన్ అది, ఇగో సేమ్ టు సేమ్ ఆప్షన్ అంటే మనకు ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. పైన మొత్తం అంతా కూడా మన డాట్స్ ఉండాలి, కింద వచ్చేసరికి మనకి ఇంటూసే ఉండాలి, ఇంటూస్ అది కూడా 4 రావాలి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 3 ఇంటూస్ ఉన్నాయి, ఇప్పుడు ఇంకోటి అడిషనల్గా రావాలి అంటే 4 ఇంటూస్ ఉండాలి. అలాంటి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా ఆడ్ వన్, డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్. సో కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఈ 4 ఆప్షన్స్లో ఒకటి ఈ గ్రూప్కి సంబంధించింది కాదు, అదేమిటి అడుగుతున్నారు. CHE. ఇప్పుడు CHE కాబట్టి ఒకసారి మనం సికి డిఫరెన్స్ చూసుకుంటే కనుక ఏమవుతుంది, సికి డిఫరెన్స్ చూసుకుంటే కనుక +2 చేస్తే ఈ వచ్చింది కదా, అవునా కదా. ఏకి డికి డిఫరెన్స్ చూడండి, ఏకి డికి +3 చేసాం కదా. MP చూడండి +3 చేసామా. FI చూడండి ఇక్కడ కూడా +3 చేసామా, అవునా కదా. అంటే ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ మీరు చూసుకుంటే కనుక +3 జరిగింది, ఇక్కడ మాత్రమే +2 జరిగింది. అంటే డిఫరెంట్ ఏమిటంటే ఆప్షన్ 1, అవునా కదా. ఎందుకంటే మీరు ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్ని కంపారిజన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఇక్కడ +2 జరిగింది, ఇక్కడ +3 జరిగింది, +3 జరిగింది. మరి అప్పుడు డిఫరెంట్గా ఏముందంటే ఆప్షన్ 1 డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ ఇది చూడండి, లెటర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ ఇది. లెటర్ సిరీస్ సంబంధించి ఒకసారి క్వశ్చన్ చూడండి, AWSO KGCY UQMI EAWS నెక్స్ట్ టైం రావాలంటున్నారు. ఒకసారి చూడండి, ఏకి కేకి చూస్తే కనుక ఇక్కడ ఏం జరిగిందంటే +10 జరిగింది, అవునా కదా. కేకి యూకి చూస్తే ఇక్కడ ఏం జరిగిందంటే +10 జరిగింది, యూకి ఈకి చూస్తే ఏం జరిగిందంటే +10 జరిగింది, అవునా కదా. అలా ఇక్కడ ఏంటంటే +10 సేమ్ టు సేమ్, అలానే ఈకి +10 చేయాల్సిన అవసరం ఉంది, అవునా కదా. మళ్ళీ డబ్ల్యూకి +10 చేస్తే G వచ్చింది, ఎస్ ఆర్ నో. ఎస్కి +10 చేస్తే C వచ్చింది, ఓకి +10 చేస్తే Y వచ్చింది, అవునా కదా. అని ఇక్కడ ఏమైంది, ప్రతి లెటర్కి +10 చేసుకుంటూ వచ్చాము. సో ఆ లాజిక్ ప్రకారం చూసుకున్నప్పుడు మీరు చూడండి, ఎస్కి +10 చేసామనుకోండి, ఎస్కి +10, ఎస్ ఇక్కడ లాస్ట్ లెటర్ కదా, ఎస్కి +10 చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎస్ అంటే 19 కదా, 19 +10 చేసి 29 అంటే 26 + 3 కాబట్టి 3 అంటే C, లాస్ట్లో C ఉండాలి, లాస్ట్లో C వచ్చే ఆప్షన్ ఒక్కటే ఉంది, అవునా కదా. సో అది ఇదే ఆన్సర్ అవ్వాలి, లాస్ట్లో C వచ్చే ఆప్షన్ ఒక్కటే. ఎస్, లాస్ట్లో C వచ్చే ఆప్షన్ ఒక్కటే ఉంది, సో అది ఆన్సర్ అయిపోద్ది. లాస్ట్ లెటర్ చెక్ చేయండి, ఎందుకంటే లాస్ట్ లెటర్ అనేది అన్నింటిలో డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ లెటర్ మీరు చూస్తే ఇక్కడ ఫస్ట్ లెటర్ సేమ్ ఉంది, ఫస్ట్ లెటర్ చెక్ చేయడం వల్ల టైం వేస్ట్, లాస్ట్ లెటర్ చెక్ చేసుకోండి డైరెక్ట్గా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఎనాలజీ బేస్డ్ క్వశ్చన్ అనమాట. మీరు చూస్తే కనుక ఇక్కడ సేమ్ లాజిక్ ఫాలో అవుతున్నాము, అదే లాజిక్ ఫాలో అవుతూ కింద ఆప్షన్స్లో ఒక ఆప్షన్ అది ఏమిటని అడుగుతున్నారు. 11, 14, 8, 17, 12, 15, 9, 18 ఈ రెండింటిలో ఒకటే లాజిక్ ఉంది, ఆ లాజిక్ అని తెలిస్తే అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంది, అదేంటి మనం చెప్పాలి, అవునా కదా. ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు 11, 14 అంటే 11, 14, 8, 17 అవునా కదా. ఇప్పుడు ఒకసారి ఇంకోటి ఏమి ఇచ్చారు, 12, 15, 9, 18 అవునా. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి, 11 + 3 చేసామనుకోండి 14, 14 - 6 చేస్తే 8,
8 + 9 చేసామనుకోండి 17, అవునా కదా? ఎస్ ఆర్ నో? 8 + 9 చేసి 17. సేమ్ ఇక్కడ కూడా సరిపోతుంది చూడండి. 12 + 3 చేస్తే 15, 15 - 6 చేస్తే 9, 9 + 9 చేస్తే 18. సరిపోయింది కదా? అంటే +3 - 6 + 9, అవునా? ఇది లాజిక్ ఇక్కడ. సేమ్ అదే లాజిక్ ఇక్కడ సరిపోతుంది చూడండి. +3 13 + 3 చేసామనుకోండి 6 రాదుగా, రాంగ్ ఆన్సర్. 25 + 3 చేస్తే 8 రాదుగా, రాంగ్ ఆన్సర్. 4 + 6 చేస్తే 7 వచ్చింది. 7 - 6 చేసామనుకోండి 7 - 6 చేస్తే 12 రాదు మనకి, అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. అప్పుడు డెఫినెట్గా ఇదే ఆన్సర్ అవ్వాలి. చూడండి 6 - 3 చేస్తే 9 వచ్చింది. 6 + 3 చేస్తే 9 వచ్చింది. 9 - 6 చేస్తే 3 వచ్చింది. 3 + 9 చేస్తే 12 వచ్చింది. సరిపోయింది కదా? లాజిక్ సరిపోయింది కదా? +3 - 6 + 9, +3 - 6 + 9 లాజిక్ సరిపోయింది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. ఎస్, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మిర్రర్ ఇమేజ్ సంబంధించిన క్వశ్చన్ ఇది. మిర్రర్ ఇమేజ్లో మేము తెలిసి ఏమవుతుందో, మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు. చూడండి ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్నాయి కదా, ఇవి లెఫ్ట్ సైడ్కి వచ్చేయాలి. 7 ఇప్పుడు రైట్లో ఉన్నది లెఫ్ట్కి వచ్చేది, ఇది లెఫ్ట్కి వచ్చింది. కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ బాటమ్ వచ్చింది. టాప్లో ఉన్నది టాప్లో ఉండాలి, ఇది టాప్లో ఉంది కాబట్టి టాప్లో ఉండాలి. ఇక్కడ బాటమ్కి వచ్చింది, రాంగ్ ఆన్సర్. అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది, అవునా కదా? నెక్స్ట్ ఏ చూడండి, ఏ మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు ఏ సేమ్ టు సేమ్ ఇలా ఉండదు. మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు ఏ ఇలా ఉండదు కదా, అందుకే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇగో ఏ రెండింటిలో మిర్రర్ ఇమేజ్ కరెక్ట్గానే ఉంది. 5 చూడండి, 5 ఏమవుద్ది, ఇది టాప్లో ఉండాలి. ఇగో ఇక్కడ టాప్లో ఉంది కరెక్టే, కానీ ఇక్కడ ఏమైందంటే బాటంలోకి వచ్చేసింది. బాటంలో వచ్చింది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. ఓకే, రైట్ ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, జస్ట్ ఇక్కడ మీకు తెలియాల్సి ఏంటంటే మిర్రర్ ఇమేజ్లో ఏం జరుగుద్ది అనే సంగతి తెలిసే చాలు. మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు. నెక్స్ట్ చూడండి, ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. వాండర్ ఈజ్ రిలేటెడ్ టు ర్యాంబుల్. వాండర్ అంటే ఏమిటి? తిరగడం అనమాట. వాండర్ చేస్తున్నాడు అని అంటాం కదా, తిరగడం. ర్యాంబుల్ అన్నా కూడా సేమ్ మీనింగ్. అంటే వాండర్ అంటే ఒక గోలు గమ్యము ఏమీ లేకోకుండా ఏదో జస్ట్ అలా తిరుగుతూ ఉంటారన్నమాట. ర్యాంబుల్ అన్నా కూడా సేమ్ మీనింగ్. అంటే ఈ రెండు కూడా సినోనిమ్స్. సేమ్ అదేలాగా స్ట్రేకి ఏమవుద్ది అంటున్నారు. స్ట్రే అంటే ఏమిటంటే ఎలాంటి గోల్ లేకోకుండా, ఎలాంటి ఏం లేకోకుండా టైంని పాస్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళని మనం స్ట్రే అని పిలుస్తూ ఉంటాం అనమాట. అంటే ఎయిమ్లెస్ అనమాట స్ట్రే. మరి స్ట్రేకి సిమిలర్ మీనింగ్తో ఏమవుద్ది? ట్రీక్ స్టడీ ర్యాండమ్ కాన్స్టెంట్. ట్రీక్ స్టడీ కాదు, కాన్స్టెంట్ కాదు, ర్యాండమ్ అంటే ఇది కూడా ఎయిమ్లెస్, అవునా? సో అందుకని ఆన్సర్ ఏమవుతుంది దీనికి? ర్యాండమ్. ఓకేనా? స్ట్రే అంటే ఎయిమ్లెస్, ర్యాండమ్ అన్నా సరే ఎయిమ్లెస్, అవునా కదా? సో ఆన్సర్ ఏమిటంటే దీనికి ర్యాండమ్. నెక్స్ట్ చూడండి, ఇది స్టేట్మెంట్ అజంప్షన్ సంబంధించిన క్వశ్చన్. స్టేట్మెంట్ అజంప్షన్ సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్లో వస్తున్నాయి. ప్లీజ్ డూ నాట్ ఓపెన్ ద సీల్ ఆఫ్ ద బుక్లెట్ టిల్ యూ ఆర్ ఆస్క్డ్ టు డూ సో, ఇన్విజిలేటర్ టోల్డ్ టు ద టెస్ట్ సీకర్స్. అంటే ఇన్విజిలేటర్ అక్కడికి ఎగ్జామినేషన్ రాయడానికి వచ్చిన క్యాండిడేట్స్తో చెప్పాడు ఏమని? నేను చెప్పేంత వరకు మీరు సీల్ ఓపెన్ చేయొద్దు అని చెప్పాడు. అతను ఏమనుకుని చెప్పాడు? అతను ఏదో ఎజ్యూమ్ చేశాడు, అతను ఏదో ఊహించాడు కాబట్టి చెప్పాడు. ఏం ఊహించాడని మనం చెప్పాలి. కింద ఆప్షన్స్లో ఉన్నాయి, వీటిలో ఏది ఊహించి చెప్పాడో మనం చెప్దాం. ఫస్ట్ ఎజంప్షన్ చూడండి. ఫస్ట్ ఎజంప్షన్, అన్లెస్ స్పెసిఫైడ్ ద క్యాండిడేట్స్ మే ఓపెన్ ద బుక్లెట్ యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు దెమ్. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఒకవేళ నేను చెప్పకపోతే వాళ్ళకి బుక్లెట్ ఇచ్చిన వెంటనే వాళ్ళు బుక్లెట్ ఓపెన్ చేసేస్తారు అనుకున్నాడు కాబట్టే అతను ఆ స్టేట్మెంట్ చెప్పాడు. ఏమని? ప్లీజ్ డూ నాట్ ఓపెన్ ద సీల్ ఆఫ్ ద బుక్లెట్ అంటిల్ యు ఆర్ ఆస్క్డ్ టు డూ సో. అని నేను చెప్పేంత వరకు కూడా మీరు ఆ సీల్ని ఓపెన్ చేయదని చెప్తున్నాడు. ఎందుకన్నాడు అతను అలాగా? ఎప్పుడైతే నేను బుక్లెట్ ఇస్తాడో ఇచ్చిన వెంటనే వాళ్ళు ఓపెన్ చేసేస్తారని అనుకున్నాడు కాబట్టి అంటున్నాడు, అవునా కదా? అందుకనే ఫస్ట్ ది ఎజంప్షన్ అవుద్ది. సెకండ్ చూడండి, ద క్యాండిడేట్స్ విల్ అబైడ్ బై ఇన్విజిలేటర్స్ ఇన్స్ట్రక్షన్స్. ఎస్, అతను ఆ క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్కి వచ్చిన క్యాండిడేట్స్కి చెప్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి? అక్కడ ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తున్నారో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇన్విజిలేటర్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఎగ్జామినేషన్ రాయబోతున్నారు అని అతను అనుకున్నాడు కాబట్టే వాళ్ళకి మీరు ఇలా చేయండి, ఇలా చెప్తాను అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, అవునా కదా? సో అందుకనే సెకండ్ది కూడా వ్యాలిడ్ ఎజంప్షనే. అందుకని రెండు కూడా వ్యాలిడ్. బోత్ 1 and 2 ఆర్ ఇంప్లిసిట్. అంటే ఫస్ట్ 2 ఎజంప్షనే, సెకండ్ కూడా ఎజంప్షనే. బోత్ 1 and 2 ఆర్ ఎజంప్షన్స్. ఎస్. నెక్స్ట్ కౌంటింగ్ ఫిగర్స్ సంబంధించి ఇందులో మనల్ని ట్రయాంగిల్స్ ఎన్ని అంటున్నారు. ట్రయాంగిల్స్ ఇలాంటి క్వశ్చన్స్కి ఆల్రెడీ మనం షార్ట్ కట్స్ చెప్పాము. ఒకసారి చూడండి, ఎప్పుడైతే మనకి ఇలా ఉంటుందో
ఇలా ఉన్నప్పుడు మనం ఏం చెప్పామంటే 3 ట్రయాంగిల్స్ ఉంటాయని చెప్పాం, అవునా కదా. సేమ్ టు సేమ్ కూడా చూడండి, ఇలా ఉన్నప్పుడు మనకి ఏంటంటే మొత్తం 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి సేమ్ టు సేమ్, ఇలా ఉన్నప్పుడు మనకి 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి సేమ్ టు సేమ్, ఇలా ఉన్నప్పుడు మనకి 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. అలా మొత్తం ఎన్ని 3s వచ్చాయంటే 1 2 3 4, అవునా కదా. అలాంటి 4 వచ్చాయి, అందుకని 4 × 3 ఎన్ని అంటే మొత్తం 12 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఈ 12 ట్రయాంగిల్స్ కాకుండా ఇంకా కొన్ని ఎడిషనల్గా మనం వదిలేసాము, అవేంటో చూద్దాం. ఇగో ఇది ఒక ట్రయాంగిల్, అవునా కదా. నెక్స్ట్ ఇదిగో ఇది ఇంకో ట్రయాంగిల్ 2, నెక్స్ట్ ఇక్కడ పెద్ద ట్రయాంగిల్ 3, అవునా. ఇంకేమైనా వదిలేసామా? ఇంకేమైనా వదిలేసామని జాగ్రత్త చూసాను, ఇంకేమీ వదలలేదు, అవునా కదా. అంటే ఆ 12 కాకుండా మనకి ఇంక ఎడిషనల్గా 3 వచ్చాయి. అంటే మొత్తం మీద ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే ఇక్కడ 15 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఎస్, 15 ట్రయాంగిల్స్, రైట్ ఆన్సర్. మీరు ఇంకా కనుక వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. డిక్షనరీ ఆర్డర్ సంబంధించిన క్వశ్చన్ ఇది చూడండి. డిక్షనరీ ఆర్డర్ సంబంధించి డివైడ్, డివిజన్, డివైన్, డైవెస్ట్, డైరెక్ట్, వీటిని మనం డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. డిక్షనరీ ఆర్డర్లో ఎలా అరేంజ్ చేయాలి తెలుసు కదా మీకు. చూడండి ఇక్కడ మీరు చూస్తే కనుక చూడండి, అన్నింటిలో స్టార్టింగ్ లెటర్ డిడిడి ఉంది. అప్పుడు నేను ఏం చేయాలి? నెక్స్ట్ లెటర్కి వెళ్ళాలి. నెక్స్ట్ లెటర్ చూస్తే ఇక్కడ ఐ ఉంది, ఐ ఉంది, ఈ ఉంది, ఇక్కడ ఐ ఉంది, ఐ ఉంది. మరి ఫస్ట్ ఈ వచ్చుద్దా ఐ వచ్చుద్దా అంటే ఫస్ట్ మనకి ఈ వచ్చుద్ది. మరి ఈ వచ్చుద్ది కాబట్టి ఫస్ట్ మనకి 3 ఉండాలి, అవునా కదా. ఇది మనకి ఫస్ట్ ఉండాలి, ఇది ఫస్ట్ ఉండాలి, 3 ఫస్ట్ ఉండాలి. చూడండి ఇక్కడ 3 ఫస్ట్ ఉంది, 3 ఫస్ట్, అన్నింటిలో కూడా 3 ఫస్ట్ ఉంది, అవునా కదా. ఇప్పుడు నెక్స్ట్ ఐ ఉంది కాబట్టి ఐ ఐ ఐ, ఇప్పుడు ఐ తర్వాత మీరు చూస్తే ఇక్కడ వి ఉంది, వి ఉంది, వి ఉంది, ఇక్కడ కూడా వి ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, అవునా కదా. ఆర్ ఉంది. మరి వి ఫస్ట్ వచ్చుద్దా ఆర్ ఫస్ట్ వచ్చుద్దా? వీనా ఆరా అని చూసుకుంటే మనకి ఫస్ట్ ఆర్ రావాలి, ఆర్ రావాలి ఫస్ట్, అవునా కదా. అందుకే ఇది సెకండ్ ప్లేస్కి వచ్చుద్ది, అవునా కదా. సెకండ్ ప్లేస్కి వచ్చుద్ది. సెకండ్ ప్లేస్కి వచ్చుద్ది అంటే ఇగో ఒకటే ఆప్షన్ ఉంది, ఇది ఆన్సర్ అయిపోద్ది. ఎస్ ఆర్ నో? ఎందుకంటే డిఐ సేమ్ ఉంది కాబట్టి నెక్స్ట్ వి అన్నిట్లో ఉంది, తర్వాత అక్కడ ఆర్ ఉంది. మరి విఆర్ చూసుకున్నప్పుడు విఆర్లో ఎవరు ఫస్ట్ వస్తారు అంటే మనకి ఆర్ ఫస్ట్ వచ్చుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మనకి మిర్రర్ ఇమేజ్ సంబంధించిన క్వశ్చన్. మిర్రర్ ఇమేజ్లో మేము తెలిసిందే లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు. చూడండి ఈ రైట్ సైడ్ ఉండడం వల్ల లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తాయి, అవునా కదా. రైట్ సైడ్ లెఫ్ట్కి రావాలి. ఇదిగో ఏ రైట్ ఉంది కదా లెఫ్ట్కి రావాలి. ఇదిగో ఏ లెఫ్ట్కి వచ్చింది, ఇక్కడ ఏ లెఫ్ట్కి రాలేదు, రాంగ్ ఆన్సర్. ఇదిగో ఏ ఏమైందంటే మిర్రర్ ఇమేజ్లో మీరు గమనిస్తే కనుక సేమ్ టు సేమ్ ఇలా ఉండదు, ఇక్కడ సేమ్ టు సేమ్ చేయడం కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది, అవునా కదా. ఇక్కడ చూడండి మిర్రర్ ఇమేజ్లో ఏమైందంటే టాప్లో ఉండాలి, కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ బాటంకి వచ్చేసింది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది, అవునా కదా. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ఎస్, సింపుల్, జస్ట్ మీకు బేసిక్స్ తెలిసే చాలు ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా పెట్టవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా వస్తాయి, అర్థమైందా. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వస్తున్నాయి, మీరు ఈజీగా ఆన్సర్లు పెట్టవచ్చు ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిలోజం సంబంధించిన క్వశ్చన్ ఇది. స్టేట్మెంట్ కన్క్లూజన్ సిలోజం సంబంధించి స్టేట్మెంట్ ఒకసారి చూడండి. స్టేట్మెంట్ ఏమిటంటే సమ్ ఈగల్ ఆర్ స్పారో, సమ్ ఈగల్ ఆర్ స్పారో. నెక్స్ట్ ఆల్ స్పారో ఆర్ ప్యారెట్, ఆల్ స్పారో ఆర్ ప్యారెట్. నెక్స్ట్ నో ప్యారెట్ పీజియన్, సారీ నో ప్యారెట్ పెంగ్విన్, నో ప్యారెట్ పెంగ్విన్, ఓకేనా. ఇప్పుడు ఒకసారి మనం కన్క్లూషన్స్ చూద్దాం. కన్క్లూషన్స్ ఓకే, నో ప్యారెట్ పెంగ్విన్. ఒకసారి మనం కన్క్లూషన్స్ చూద్దాం. ఓకే, కన్క్లూషన్ చూడండి ఒకసారి. ఫస్ట్ కన్క్లూషన్ ఏంటంటే సమ్ ప్యారెట్ ఆర్ ఈగల్. ఇగో ప్యారెట్ ఇక్కడ ఉంది, ఈగల్ ఉంది. సమ్ ప్యారెట్ ఆర్ ఈగల్, ఎస్, వీళ్ళిద్దరి మధ్యలో ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నో పెంగ్విన్ ఈ స్పారో, నో పెంగ్విన్ ఈ స్పారో. చూడండి ఇది పెంగ్విన్, ఇది స్పారో. మరి స్పారో ప్యారెట్ లోపల ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఈ నో అనేది పెంగ్విన్కి స్పారోకి పనిచేస్తుంది కదా, అందుకనే నో పెంగ్విన్ ఈ స్పారో, ఇది కూడా రైట్ ఆన్సర్. అప్పుడు బోత్ కన్క్లూషన్ 1 and 2 ఫాలోస్, ఆప్షన్ 1 ఆన్సర్. బోత్ కన్క్లూషన్ 1 and 2 ఫాలోస్. ఎస్, బోత్ కన్క్లూషన్ 1 and 2 ఫాలోస్, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. చాలామంది ఎవరైతే ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో న్యూ ప్యాటర్న్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీకు. అందుకనే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే ఎగ్జామినేషన్స్ రాయిపోతున్నట్లయితే కనుక అప్కమింగ్ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవబోతున్నాయి. మీరు ఎగ్జామినేషన్స్ని నేను చెప్పినట్టుగా ఫ్రీగా చందన్ లాయిస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు లేటెస్ట్ ప్యాటర్న్కి తగ్గట్టుగా మీకు ఫ్రీ ఎగ్జామ్స్ అనేవి మనం కండక్ట్ చేస్తున్నాము. ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లు మీకు ఈ ఎగ్జామ్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి మీరు ఎగ్జామ్స్ని రాసుకోవచ్చు. ఈ క్వశ్చన్ చూడండి, రాంబస్ క్వాడ్రిలేటరల్ పాలిగన్. రాంబస్ క్వాడ్రిలేటరల్ పాలిగన్, ఈ 3 వర్డ్స్కి బెస్ట్ సూటబుల్ డయాగ్రామ్ ఏమిటి అన్నారు. చూడండి, రాంబస్ అంటే 4 సైడ్ ఫిగర్, దాన్ని మనం రాంబస్ అని చెప్పి అంటాం. 4 సైడ్ ఫిగర్, 4 సైడ్స్ ఉన్న ఫిగర్ రాంబస్ అంటాం. అన్ని రాంబస్ కూడా క్వాడ్రిలేటరల్. ఎస్, రాంబస్ అన్నీ కూడా క్వాడ్రిలేటర్, ఎందుకంటే క్వాడ్రిలేటర్ ఈజ్ ఆల్సో 4 సైడ్ ఫిగర్. 4 సైడ్స్ ఉండే ఫిగర్స్ని క్వాడ్రిలేటర్ అని పిలుస్తుంటాం. అందుకని రాంబస్ అన్నీ కూడా క్వాడ్రిలేటర్లు అవుతాయి. నెక్స్ట్ ఆల్ క్వాడ్రిలేటరల్ ఆర్ పాలిగన్, ఎందుకంటే పాలిగన్ అంటే
అట్లీస్ట్ 3 సైడ్స్ ఉంటే కనుక 3 లేదా దానికన్నా ఎక్కువ సైడ్స్ ఉంటే కనుక వాటిని పాలిగన్ అని పిలుస్తుంటాం. మరి క్వాడ్రిలేటర్ అంటే 4 సైడ్స్ ఉంటాయి కాబట్టి క్వాడ్రిలేటర్స్ అన్నీ కూడా పాలిగన్స్ అవుతాయి, అవునా కదా? సో ఆన్సర్ ఏమిటంటే దీనికి ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. సో దీంతో మనకి టోటల్ 25 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. మీరు ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారనే సంగతి కామెంట్ చేయండి. మర్చిపోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మనకి రీజనింగ్ సంబంధించి ఆల్రెడీ రీజనింగ్ 2.0 న్యూ బ్యాచ్ అనేది మనం ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఈ రీజనింగ్ న్యూ బ్యాచ్లో ఇంకా విద్యార్థులు జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి. దీంట్లో మీకు కంప్లీట్గా అప్డేటెడ్ కంటెంట్తో కంప్లీట్గా దీంట్లో మనం క్లాసెస్ ప్రొవైడ్ చేయబోతున్నాము. దీంట్లో మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏవైతే మనం క్లాసెస్ చెప్తామో సేమ్ ఇదే మనకి క్లాస్ నోట్స్ కూడా మనం లాంచ్ చేశాము. క్లాస్ నోట్స్, ఎస్, రీజనింగ్ క్లాస్ నోట్స్ అనేది మనం లాంచ్ చేశాము. ఈ రీజనింగ్ క్లాస్ నోట్స్ మీకు మన చందన్ లాజిక్స్లో మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు 550 రూపాయలకి. లేదనుకుంటే కానీ మీరు ఆన్లైన్లో కూడా ఈ బుక్ని కొనుక్కోవచ్చు. మీకు చందన్ లాజిక్స్ రీజనింగ్ క్లాస్ నోట్స్ అనేది మనం ఆల్రెడీ రిలీజ్ చేశాము. ఇంకా విద్యార్థులు ఈ క్లాస్ నోట్స్ని తీసుకోకపోతే కనుక తీసుకోండి. అలానే రీజనింగ్ 2.0 న్యూ కోర్స్ని కూడా మనం లాంచ్ చేశాము. ఇంకా విద్యార్థులు జాయిన్ అవ్వండి. క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంది అనమాట. అలానే ఎవరి విద్యార్థులు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతున్నారో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుని మనం 0 డేర్ బ్యాచ్ని లాంచ్ చేశాం. దీనిలో మీకు కంప్లీట్గా క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు క్లాస్ అనేది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అని ఎవరి విద్యార్థులు ఎస్ఎస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ కానీ, సిపిఓ కానీ, జీడీ కానీ, ఎంటీఎస్ కానీ, స్టెనోగ్రాఫర్ కానీ వీటిలన్నింటిలో కూడా ఎక్స్క్లూజివ్ సపరేట్ స్పెషల్ బ్యాచ్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఇది మీకు కంప్లీట్గా క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్డేట్ ప్యాటర్న్ తగ్గట్టుగా మీకు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీకు కంప్లీట్ క్లాసెస్ తెలుగులో సపరేట్గా ఉంటే, ఇంగ్లీష్ సపరేట్గా ఉంటే ఇప్పుడు మనకి ఆఫర్లో 2250 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అని ఎవరి విద్యార్థులు రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, ఏఎల్పీ కానీ, టెక్నీషియన్ కానీ, జేఈ కానీ వీటిలన్నీ సంబంధించిన సపరేట్ కోర్స్ అనేవి మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ అనేవి మనకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంది అనమాట. అని ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకి తెలిసిందే రీసెంట్గా ఐబీపీఎస్, ఆర్ఆర్బీ సంబంధించి పీఓ మరియు క్లర్క్ నోటిఫికేషన్ పడింది. 13,000 పైగా వేకెన్సీస్తో దీనికి సంబంధించిన న్యూ బ్యాచ్ని మనం ఆల్రెడీ లాంచ్ చేశాము. ఇంకా స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కానీ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన డెమో క్లాసులు మీరు ఫ్రీగా వినొచ్చు, ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా అవైలబిలిటీ ఉంటాయి. అలానే ఎగ్జామినేషన్ తెలుగు మీడియంలో కూడా జరగబోతుంది. ఎవరి విద్యార్థులు తెలుగు రాయాలనుకుంటే వాళ్ళందరూ కూడా మంచి ఆపర్చునిటీ. అని మేము తెలిసిందే బ్యాంక్ ఎగ్జామ్ సంబంధించి ఆల్రెడీ ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ పడింది, ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ కూడా పడింది. దానికి సంబంధించి కోర్స్ కూడా మనం లాంచ్ చేశాము. ఎక్స్క్లూజివ్ బ్యాచెస్ అనేవి మనం సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి. అలానే మీరు కావాలనుకుంటే మొత్తం అన్ని కవర్ అయ్యేలాగా కావాలనుకుంటే కనుక కంప్లీట్ బ్యాంక్కి సంబంధించి బ్యాంక్ మహాప్యాక్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఇందులో మీరు జాయిన్ అయితే కనుక మొత్తం బ్యాంక్ ఎగ్జామ్స్ సంబంధించిన కంప్లీట్ అన్ని ఎగ్జామ్స్కి పనికొచ్చే విధంగా సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు మొత్తం సిలబస్ యాజ్ పర్ బ్యాంకింగ్ లేటెస్ట్ ప్యాటర్న్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు కంప్లీట్ క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే విద్యార్థులు ఐబీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా మన దగ్గర ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ ఉంది. దీంట్లో మనం కంప్లీట్గా క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే స్టూడెంట్స్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ, రైల్వే అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు వాళ్ళ కోసం స్పెషల్ కాంపాక్ట్ అవైలబిలిటీ. కాంపాక్ట్లో మీకు మొత్తం క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాస్ అనేది మీకు సపరేట్గా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంది అనమాట. అనే విద్యార్థులు పోలీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ. దీంట్లో మీకు కంప్లీట్ కోర్స్ మొత్తం అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు క్లాస్ అనేవి తెలుగు మీడియం సపరేట్గా ఉంటే, ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్గా అవైలబిలిటీ అనమాట. అలానే గ్రూప్స్ ఎగ్జామ్ ప్రిపేర్ విద్యార్థుల కోసం గ్రూప్ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో సపరేట్ బ్యాచ్ ఉంటాయి అనమాట. తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి. అలానే వీఆర్ఓ సంబంధించి ఎవరి విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కూడా ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. అలానే యూపీఎస్సీ సీజెట్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన దగ్గర ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే మనకి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా మీరు జాయిన్ అవ్వచ్చు. సింగిల్ సబ్జెక్ట్స్ అన్ని కూడా మనకి 3,000 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ అనమాట. అలా మనకి అన్ని కోర్స్ ఆఫర్ అవైలబిలిటీ. మీరు డెమో క్లాసులు కావాలనుకుంటే డెమో క్లాస్ ఫ్రీగా వినొచ్చు. దీనికి ఎలా మనీ పే చేసిన అవసరం లేదు. చందన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీరు డెమో క్లాస్ ఫ్రీగా వినొచ్చు. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కనుక కింద స్కోర్ నెంబర్స్ కాల్ మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.